ఆవు గడ్డి మేయకపోతే పాలేరుకి శిక్ష వేసాడంట వెనకటికి ఒక తింగరోడు. రీసెంట్ గా అగ్ని పరీక్షలో ప్రదీప్ అనేవాడు ఎవరో వచ్చాడంట. అంటే వాడి ఫేస్ నాకు సరిగ్గా గుర్తులేదు. ఫాస్ట్ గా మూవ్ అయిపోయింది అనమాట ఆ ప్రదీప్ వచ్చినప్పుడు. అతనంట తనని జడ్జెస్ సెలెక్ట్ చేయలేదని చెప్పేసి కళ్యాణ్ మీద పడి ఏడుస్తున్నాడంట. నాకు అర్థం కాదు, కళ్యాణ్ ఏం చేశాడు? ఆయన సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయక జడ్జెస్ రిజెక్ట్ చేశారు అగ్ని పరీక్ష సీజన్ 2లో. దానికి కళ్యాణ్ ఏం చేశాడని అడుగుతున్నా. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది, ప్రతి దానికి కళ్యాణ్ మీద పడ్డం. ఇప్పటిదాకా సోషల్ మీడియాలో, ట్విట్టర్లో, లేకపోతే వేరే వేరే ప్లాట్ఫామ్స్ లో అనుకుంటే ఇప్పుడు అగ్ని పరీక్షకి కూడా కళ్యాణే కారణమా? ప్రతి దానికి కళ్యాణే కారణమా? నాకు అర్థం కాదు. ఏమంటున్నాడంటే కళ్యాణ్ అంట జడ్జెస్ ని రికమెండ్ చేసి తనని లోపల పంపించాలంట బిగ్ బాస్ హౌస్ లోకి. నాకు అర్థం కాలే, అదేమన్నా తిరుపతి దేవస్థానమా? బిగ్ బాస్ ఏమన్నా ఎమ్మెల్యే రికమెండేషన్ చేస్తే కాస్త దర్శనానికి వెళ్ళొద్దని చెప్పడానికి సెన్స్ ఉందా? కొంచెం కామన్ సెన్స్ ఉందా? ఈ ప్రదీప్ అనేవాడు ఎవడు అసలు ఎక్కడో నుంచి వచ్చాడు అసలు? కామనర్. ఈ కామనర్ అనే వ్యక్తికి కోసం కళ్యాణ్ పడాలో వచ్చి రికమెండ్ చేయాలా? తన సత్తా ఏడు చూపించుకోవాలి కదా. తన సత్తా చూపించుకుంటే లోపల పంపిస్తారు. తన సత్తా చూపించుకుని తన చేత కాక జడ్జెస్ రిజెక్ట్ అయ్యాడు. ఇప్పుడు కళ్యాణ్ పడి ఏడుస్తున్నాడు బయటకు వచ్చిన తర్వాత. ఆ ప్రదీప్ గారి ఫేస్ వెతికాను, నాకు అర్థం కాలేదు, సరిగ్గా గమనించలేదు. నేను విన్నాను ఎక్కడో న్యూస్, ఈ ప్రదీప్ అనే వ్యక్తి అలా చేశాడు అని చెప్పి. కామెంట్లో కూడా ఒకరు చెప్పారు నాకు. సో దీని మీద మీ రియాక్షన్ ఏంటండి? ప్రతి దానికి కళ్యాణ్ పడాలని మీద పడి ఎడడం తప్ప ఏమీ చేత కాదు వీళ్ళకి. కళ్యాణ్ తన సొంతంగా తాను నిరూపించుకున్నాడు కాబట్టి సక్సెస్ అయ్యాడు. వీళ్ళు నిరూపించుకుంటే వీళ్ళు సక్సెస్ అవుతారు. నిరూపించుకునే చేత కాక కళ్యాణ్ మీద కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, నేను దేశం అంతా తిరిగి వచ్చాను, నన్ను సెలెక్ట్ చేయలేదు, కళ్యాణ్ నాకు రికమెండ్ చేయాలి, కళ్యాణ్ అది చేయాలి, కళ్యాణ్ ఇది చేయాలంటే ఏమనుకుంటారు వీళ్ళు? ప్రతిదానికి కళ్యాణే గుర్తొస్తాడా? ఇంకెవరు గుర్తురారా? ఏమో పైన నాకు అర్థం కావడంలే. వీళ్ళ బాధ ఏందో వాళ్ళ బాధ ఏందో చూడండి. ఎవరైనా సరే ఈ అగ్ని పరీక్షకు వెళ్ళొచ్చిన ఎవరైనా సరే ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి మీలో టాలెంట్ ఉంటే వెళ్ళండి, నిరూపించుకోండి. అంతేగాని మాటికి ముందు సీజన్లో వాళ్ళ మీద పడి ఏడవడం కాదు. దయచేసి గుర్తిస్తారని నేను భావిస్తున్నాను. ఓకేనా?